ఏంటి సార్ జబర్దస్త్‌లో కనిపించట్లేదు? మానేస్తే కనిపించంగా. సార్ జబర్దస్త్‌లో కనిపించట్లేదు. ఏంటి రీజన్ మీరు బయటికొచ్చేయడానికి? ఏం చేసిన సినిమా మూవీస్ గాని పొలిటికల్ ఎంట్రీ ఏమైనా ఇచ్చారా? ఎందుకు ఇప్పుడు మనిషి బాధపడినా పర్వాలేదు, మనసు బాధపడింది, అది బాధపడింది కాబట్టి సార్ మీ ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంటది మీకు? 100% మా వైఫ్ అంటే 18 ఇయర్స్ నా కోసం చాలా కష్టపడింది. మా ఆవిడ శుభలక్ష్మి. ఎంత సపోర్ట్ చేసినప్పుడు కూడా స్ట్రగుల్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రగుల్స్లో చూశాను ఇంకా లాభం లేదు. ఇంకా ఎంతమంది పిల్లలండి? 2 పిల్లలు, ఒక భార్య. అమ్మాయిలా? అబ్బాయిలా? ఇప్పుడు చెప్పాను కదా, ఒక బాబు పాప అని. చెప్పారా? పెళ్ళయిందా? బాబుకి పెళ్ళయిందా? సార్ ఒక ఈవెంట్లో చమక్ చంద్ర అని ఒక అతను ఎవరో తప్పుగా మాట్లాడితే మీరు వాళ్ళతో గొడవ పెట్టుకున్నారు కదా, ఆ ఇన్సిడెంట్ ఏంటి? నీకు ఎవరు చెప్పారు? మాకు తెలిస్తే అట్లా. ఇప్పుడు జబర్దస్త్లో చేసిన వాళ్ళు కూడా చాలా బాగా సెటిల్ అయ్యారు, హోటల్స్ పెట్టుకొని బిజినెస్లని అవన్నీ. సో మీరు ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? హోటల్ పెట్టుకోలేదు, హోటల్లో టిఫిన్ అది చేస్తుంటాను. పెద్ద హోటల్లో బిర్యానీలు అయితే తింటున్నాను. పెళ్ళైన తర్వాత లవ్ లాంటి అది ఇంకా బాగా స్ట్రాంగ్గా ఉంటుందిరా. ముందు లవ్ చేసుకొని పెళ్ళైన తర్వాత ఏ ఉండదు, ఒక ఏడాది 2 ఏడాది. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత లవ్ అండ్ ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పటికీ నేను మా ఆవిడకి బాగా ఆనందం వేసినప్పుడు అప్పు అంటే నేను సుబ్బు అంటాను. పేరొచ్చిన సినిమా ఏముంది? బ్లాక్ బస్టర్ ప్రిన్స్ మహేష్ బాబు గారు, దిల్ రాజు గారు నిర్మాత, అనిల్ రావుపూడి గారు దర్శకులు. సరిలేరు నీకెవరు. జబర్దస్త్ స్కిట్ లో శకలక శంకర్ వచ్చి కొట్టారు కదా, అది నిజంగా కొట్టారా లేకపోతే షో పరంగానా? నిజంగా